ప్రపంచ ఆర్థిక శక్తిగా చైనా అవతరిస్తోందా? ఈ మార్పు ఎలా జరిగింది? చైనా ఇంతగా ఎలా ఎదిగింది, ఇంకా ఎదుగుతోంది? ఒకప్పుడు పవర్గా ఉన్న జపాన్ ఆర్థికంగా దెబ్బతనగా, ఇదే సమయంలో చైనా పూర్తిగా భిన్నమైన ప్రయాణాన్ని ప్రారంభించి జపాన్ను దాటిపోయింది. ఇది ఎలా సాధ్యమైంది? ఆర్థిక సంస్కరణలు, విదేశీ పెట్టుబడులు, తయారీ రంగంలో విప్లవాత్మక అభివృద్ధి, భారీ మౌలిక వసతుల నిర్మాణం — ఈ 4 కలిసి చైనాను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాయి. 2010లో చైనా జపాన్ను దాటి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2025 నాటికి జపాన్ జీడీపీ $4.4 ట్రిలియన్ పరిమితమైంది. అదే సమయంలో చైనా జీడీపీ దాదాపు $20 ట్రిలియన్ చేరుకుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, చైనాలోని గ్వాంగ్డాంగ్, జేజియాంగ్, ఫుజియాంగ్, షాంఘై — ఈ 4 ప్రాంతాల జీడీపీ కలిపితే జపాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థను మించిపోయింది. 3 దశాబ్దాల క్రితం ఆసియాకు జపాన్ నాయకత్వం వహించింది. ఈరోజు అదే స్థానాన్ని చైనా ఆక్రమించింది. ఈ మార్పు ప్రపంచ ఆర్థిక శక్తి సమతుల్యత ఎంత వేగంగా మారగలదో చూపించే గొప్ప ఉదాహరణ. రాబోయే దశాబ్దాల్లో భారత్, దక్షిణాసియా, ఆఫ్రికా వంటి ప్రాంతాలు ఈ ప్రపంచ ఆర్థిక పటాన్ని మరింతగా మార్చే అవకాశముంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.